అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనలు 27:14 వచనము చదువుకుందాము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. నా శరీర మాంసమును తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. ఒకసారి శత్రువు మన మీదకి చెలరాగే పరిస్థితులు ప్రభు అనుమతించినప్పటికీ యెహోవాయే మనకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు. మనం ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. యెహోవా మన ప్రాణదుర్గము. మనకు ఎవ్వరికి వెరవలసిన అవసరము లేదు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. నీ ముఖమును ఆయన ఎత్తువాడుగా, నీ తలను ఎత్తువాడుగా ఉన్నాడు. యెహోవాను ఆశతో కనిపెట్టుకుని ఉండుము. ప్రేమగల తండ్రి యేసయ్య, నాయన అన్ని పరిస్థితుల్లో నిన్ను స్తుతిస్తూ వస్తున్నాము. శత్రువు మా మీదకి వచ్చే ఆపత్కాలములో ప్రభు మమ్మల్ని పడవేసినప్పటికీ వాడు మా చుట్టూ ఉండి నాయన ఉన్నప్పటికీ కూడా ప్రభు మా తలను ఎత్తి దేవుడు మీకు స్తుతిస్తూ మా ప్రార్థన ఆలకించు దేవుడిని నేను పాడేదను స్థుతించదు. యేసుక్రీస్తు నామములో అడిగి